Hi students, in this class I am going to tell you HCF or GCD. What is the full form? HCF is nothing but highest common factor. Highest common factor, or here GCD is greatest common divisor. Highest or greatest, both are equal. Okay? Common. Factor, divisor, both are equal. Factor anna divisor anna okate. Okay? So take two numbers. What is the highest common factor? Highest common factor of two or more natural numbers is the largest common factor. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టూ నంబర్స్ తీసుకుందాం. ఎస్ 18 ప్లస్ 32. 18 ఆర్ 32, సారీ 18, 32 తీసుకుందాం. సో ఇప్పుడు 18, 32 తీసుకునేటప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక మెథడ్ ఉంది. ఏంటది అంటే కంటిన్యూస్ డివిజన్ మెథడ్. కంటిన్యూస్ డివిజన్ మెథడ్ ఒకటి. నెక్స్ట్ ఇంకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకటి. సో ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ ఒకటి కూడా ఉంది. ఫ్యాక్టర్ ట్రీ మెథడ్లోనే మనకి ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వస్తుంది. సో రెండు ఇంచుమించు ఒకటే. సో కంటిన్యూస్ డివిజన్ మెథడ్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఈ నెంబర్స్కి చూద్దామే. కంటిన్యూస్ డివిజన్ మెథడ్ ఐ విల్ రైట్ హియర్. కంటిన్యూస్ division method. Continuous division method. Yes. See, I will take 18, 32. Okay. Now 18 తో 32 ని డివైడ్ చేయండి. 18 టేబుల్లో 32 వస్తుందా? రాదు కదా. 18 ones are 18. Yes. So 32 minus 18 is 14. Okay. So 14 తో అగైన్ ఏం చేస్తారంటే 18ని డివైడ్ చేయండి. కంటిన్యూస్గా డివిజన్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ రిమైండర్తో 18ని డివైడ్ చేయండి. వీ హ్యావ్ టు డివైడ్ 18 by 14. 14 టేబుల్లో 18 వస్తుందా? రాదు. సో 14 ones are 14. Yes. And here the remainder is 4. So again we will do 14 divided by 4. So 14 ni 4 తో డివైడ్ చేస్తే 4 3s are 12. Yes. So the remainder is 2. Again 2తో 4 డివైడ్ చేయండి. 2 2s are 4. సో మనకి రిమైండర్ ఎప్పుడు 0 వచ్చింది? దేంతో డివిజన్ చేస్తే? 2తో. ఎస్. సో ద రిమైండర్ ఈజ్ 0 వెన్ వీ డివైడ్ బై 2. 2తో డివైడ్ చేస్తేనే 0 వచ్చింది. సో 2 ఈజ్ ద హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ 18 and 32. 18కి 32కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 2. ఓకే. సి అనదర్ ఎగ్జాంపుల్. ఇంకోటి చెప్తాను చూడండి. వన్ 324. So first smaller, take that smaller number 180. Divide 324. 180 ones are 180. 180 ones are 180. Subtract. So 324 నుంచి subtraction చేస్తే 180ని 144 will come. రిమైండర్ 0 వచ్చేంత వరకు ఈ ప్రొసీజర్ కంటిన్యూ చేయాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వాలన్నమాట. వీ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ప్రాసెస్ until we got a 0. So again divide 180 by 144. 144తో 180ని డివైడ్ చేయాలి. సో 144 ones are 144. ఎస్. సో రిమైండర్ ఈజ్ 36. సో 0 రాలేదుగా. అగైన్ 36తో 144ని డివైడ్ చేయాలి.
ఇక్కడ చేస్తానే. సో 36 డివైడెడ్ 36తో 140 డివైడ్ చేస్తే 36 4s 144. 36 4s 144 అంటే మనం 36తో డివైడ్ చేస్తే 0 వచ్చింది. దిస్ మీన్స్ GCD or HCF of 180 and 324 is 36. So HCF of 180 comma 324 is 36. Okay na? This is called a continuous division method. ఇలా మనం ఏదైనా 2 numbers ఇచ్చినప్పుడు చేసుకోవచ్చు. 3 numbers ఇచ్చినప్పుడు కూడా I will explain. Okay, if 3 numbers given, 2 numbers so I explained. So if 3 numbers given, what we have to do? Take 12, 18, 24. 12, 18, 24. If 3 numbers given, what we have to do? First take 2 numbers, 12, 18. 12తో 18 డివైడ్ చేయండి. 12 ones are 12 and the remainder is 6. Okay, so the remainder is 6 and 6తో 12 డివైడ్ చేస్తే 6 2s are 12. So 0 వచ్చింది. So 6 is the HCF of 12 18. So ఈ 6తో take this 6 to divide 24. Take this 6 to divide 24. 6 table lo 24. 6 4s are 24. Yes, we got 0 by doing 6 division. Okay, 6 తో డివైడ్ చేస్తే మనకి 6 తో 24 డివైడ్ చేస్తే 0 వచ్చింది. So 6 is the HCF. HCF of 12, 18, 24 is 6. సో మనకి 12కి 18కి 24ని ఈ 3 నెంబర్స్కి HCF ఎంత 6. అంటే వీటికి ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, 6, 12, 18, 24కి ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఆ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ వన్ ఈజ్ 6. దట్ ఈజ్ కాల్డ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. వీటికి ఫ్యాక్టర్స్ కారణాంకాలు ఏవైతే ఉంటాయో ఆ కారణాంకాల్లో పెద్దదాన్ని హైయెస్ట్ వనే మనకి HCF అవుతుంది. సో 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేసామో చెక్ చేసాం కదా. ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకుంటాం, చేస్తాం ప్రొసీజర్. దీంతో 3rd నెంబర్ని డివైడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ 0 రాకపోతే అగైన్ ఈ ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది. చూడండి, ఇదే నెంబర్స్తో మీకు ఫ్యాక్టరైజేషన్ చెప్తాను. చూడండి, ఇప్పుడు 12, 18, 24 కదా తీసుకున్నాం. 12కి ఫ్యాక్టర్స్ ఏంటి చెప్పండి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12? 1, 2, 3, 4, 6, 12. Yes, these are all factors for 12. Factors of 18: 1, 2, 3, 6 and 18. Yes, 12కి ఫ్యాక్టర్స్ ఇవన్నీ. అంటే 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 6 టేబుల్, 12 టేబుల్. Again 18 will come in 1 table. 18 comes in 1 table, 2 table, 3 table, 6 table, 18 table. Okay, what about 24? 24 also 1 table. 24 comes in 1 table, 2 table, 3 table, 4 table and 6 table, 12 table and 24 table. Okay, సో ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ కదా. నేనేం చెప్తున్నాను, వాట్ ఈజ్ HCF? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ ఫ్యాక్టర్స్లో కామన్గా ఉన్నవి ఏంటో చూడండి, వాటిని రౌండ్ ఆఫ్ చేద్దాం. 6 అంతేనా? ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, బట్ దేర్ ఈజ్ హియర్ నాట్ ద 12 ఫ్యాక్టర్ ఫర్ 18 కదా. 12, 18 ఫ్యాక్టర్ కాదు కదా. సో ఫ్యాక్టర్స్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. 3 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ అవ్వాలి.
That is the common factor for 3 numbers also. So 6, 6, 6. Here 4, 4, but there is no 4. And 3, 3, 3. 3, 3 and 2. 2, 2, 2. 1 is a factor for every number. So, okay. Now, take only తీసుకుందాం. సో ఇప్పుడు మీకు కామన్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి కదా. 1, 2, 3, 6. 1, 2, 3, 6. 1, 2, 3, 6. All are the common factors for 12, 18, 24. Yes? But in this common factors, what is the highest number? 6. అంతేనా? 6 కదా highest number. అవునా? So highest common factor is HCF. Now 12 కి 18 కి 24 కి HCF ఎంత? HCF of 12, 18, 24 is 6. ఇందాక డివిజన్ మెథడ్లో కూడా 6 కదా వచ్చింది. So got it? Yes. See another one. Take 25, 45. Okay, 25, 45. 25 factors are 1, 5, 25. Yes. 45 factors are 1, 5, 9, 15. Sorry, 3 also. 3, 5, 9, 15 and 45. What are the common factors? See, 1 and 5. 1 and 5 only. So in between 1 and 5, what is the highest number? 5. ఇక్కడ కామన్ నంబర్స్ 1, 5 కదా రెండిట్లో. బట్ హైయెస్ట్ వన్ పెద్దది, హైయెస్ట్ అంటే పెద్దది అని, హైయెస్ట్ వన్ ఈజ్ 5. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 25 and 45 ఈజ్ HCF of 25 and 45 is 5. ఓకేనా? అయితే మీకు ఇందాక కంటిన్యూస్ డివిజన్ మెథడ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ప్రతి నెంబర్ ఇలాగే చేసేసుకోవచ్చు కదా అంటే పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చేటప్పుడు ఇఫ్ దే గివ్ లార్జెస్ట్ నెంబర్స్ దెన్ ఇక్కడ ఫ్యాక్టర్స్ వేసుకునేటప్పటికి చాలా టైం పడుతుంది. సో దెన్ వీ హ్యావ్ టు యూజ్ కంటిన్యూస్ డివిజన్ మెథడ్ ఆర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, అంటే మనకి చిన్న చిన్న నెంబర్లు అయితే ఇలా చేసుకోవచ్చు. పెద్ద నెంబర్స్ ఇచ్చేటప్పుడు యూజ్ కంటిన్యూస్ డివిజన్ మెథడ్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. ఓకే ఓకే సి ఫర్ దీస్ 2 నెంబర్స్ నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దీన్ని కంటిన్యూస్ డివిజన్ మెథడ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీకు ఆన్సర్ 5 కదా, వస్తుందో లేదో చెక్ చేద్దాం. 25 and 45. So divide 45 by 25. 25 ones are 25. 25 ones are 25. So the answer is, if we subtract, the answer is 20. So again divide by 20. 20 తో 25 ని డివైడ్ చేయండి. అంతే కదా మన ప్రొసీజర్. సో 20 ones are 20. So answer is 5. That means remainder is 5. So again 5 తో డివైడ్ చేస్తే 5 తో 20 ని డివైడ్ చేస్తే 5 4s are 20. 5 4s are 20. సో ఏ నెంబర్తో డివైడ్ చేస్తే 0 వచ్చింది? 5తో. ఎస్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 25 and 45 ఈజ్ నథింగ్ బట్ 5. ఇదే మీకు ఇందాక కూడా చెప్పాను కదా ఫ్యాక్టర్స్ చూపించి. సో ఏదన్నా ఒకటే బిగ్గర్ నెంబర్స్ ఇఫ్ దే గివ్ లార్జెస్ట్ నెంబర్ then you have to use a continuous division method, otherwise you have to use any one. You can use any method అన్నమాట. అదైనా యూజ్ చేయొచ్చు, ఇలా అయినా యూజ్ చేయొచ్చు.
if they give specific method, that means ఎగ్జామ్స్లో స్పెసిఫిక్గా డివిజన్ మెథడ్ యూస్ చేయండి అంటే ఇలా చేయాలి. ఓకే, ఫైండ్ హెచ్సిఎఫ్. ఇఫ్ దే ఆస్క్డ్ ఫైండ్ హెచ్సిఎఫ్ బై యూజింగ్ డివిజన్ మెథడ్ అంటే యూ కెన్ డూ లైక్ దిస్. ఓకే, ఇలాగ చెయ్యాలి. నెక్స్ట్ వన్ కంటిన్యూస్ డివిజన్ మెథడ్ ఇది. ఓకే, నెక్స్ట్ టేక్ 25, 45 ఇదే తీసుకుందాం. అనదర్ మెథడ్. సో కంటిన్యూస్ డివిజన్ మెథడ్ అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ 2 నెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ 3 నెంబర్స్కి కూడా ఆల్సో ఐ ఎక్స్ప్లెయిన్డ్. ఎస్ టేక్ 25 and 45. Now prime factorization method. What is the prime factorization method? I will write here prime factorization method. Prime factorization method. Yes, you know that what is the prime factorization method. Okay, what is that? 25, 45. I am taking 25, 45. Now take 25. అంటే ఫ్యాక్టర్స్ని దీన్ని ఎలా రాసుకుంటామంటే 5 5 కదా. ఎస్, 25 క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 5 into 5. దీస్ ఆర్ ప్రైమ్స్. యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ప్రాసెస్ అంటే యూ గాట్ ద ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ వచ్చేంత వరకు ఇలా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ స్టెప్లోనే మనకి ప్రైమ్ నెంబర్స్ వస్తే వెల్ ఫైన్. 45 45 అంటే 5 9s are 5 9s are 5 ఈజ్ ప్రైమ్. ఇది ప్రైమ్ కానీ ఇది ప్రైమ్ కాదు కదా. అంటే దీనికి ఇంకా డివైజర్స్ ఉన్నాయి, ఇంకా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి ఎలా? 3 3s are 3 3s are. ఎస్, ఇప్పుడు ప్రైమ్స్ 5 prime 3 prime. ఎస్, ఓకే. నౌ రైట్ ద 2 numbers like this. 25 equal to 5 into 5 and 45 equal to 5 into 3 into 3. Yes, see what is the definition? Highest common factor. Okay, highest common factor. Common factor అంటే రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఇది ఒకటే కదా. సో HCF is 5. HCF into 5. ఓకే, క్లియర్? చూసారా, ఇలా కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, టేక్ అనదర్ ఎగ్జాంపుల్. అంటే ఇలా ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా ఎక్స్ప్రెస్ చేసుకొని కామన్గా ఏది ఉందో తీసుకొని దాన్ని రాసేస్తే హెచ్సిఎఫ్ వచ్చేస్తుంది. ఎస్, వేరే ఇంకేదన్నా తీసుకొని చూద్దాం. 3 numbers తీసుకున్నాము. 18, 12, 18, 24. ఓకే, 12 అంటే మనకి ఇక్కడ రాసిస్తాను చూడండి. సో 12 ఈజ్ 2 6 are. ఎస్, దట్ ఈజ్ 2 into 3 అగైన్. అంతే కదా. 6 అంటే 2 into 3. నెక్స్ట్ 18 అంటే 2 9s are. సో 9 మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? 3 3s are. అండ్ 24 2 12s are. ఎస్, 2 అంటే 12 అంటే 6 2s are. ఎస్, అగైన్ 6 అంటే ఏంటి? 2 3s are. 2 3s are. ఎస్, ఓకే. Now write 12 as 2 into 2 into 3 and 18 as 2 into 3 into 3. 24 as 2 into 2 into 2 into 3. So write here. Yes, అంటే ఒక ప్రొసీజర్లో సిస్టమేటిక్గా రాయమని. 3 కింద 3. ఓకే, now the common factor is 3. Common factor is 3 and again see here 2 also. Yes, see
2 also one of the common factor. Yes, 2 and 3 are the common factors. That means HCF of 12, 18, 24 is equal to 2 into 3, that is 6. ఓకేనా? సో 2 numbers ఇచ్చినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్, అండ్ 3 numbers ఇచ్చినప్పుడు కూడా ఇది ప్రొసీజర్ సేమ్. ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద యూజ్ చేసుకొని ఇలా రాసుకుంటాం అనమాట. ఓకే, సో హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18, 24 is 6. సో డివిజన్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు ఆర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు టు ఫైండ్ హెచ్సిఎఫ్. ఓకే, అండ్ సి ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది కదా, దీన్నే మనం ఒక్కొక్కసారి ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అని కూడా అంటే చెప్పొచ్చు. ఎలా అంటే చెప్తాను చూడండి. సింప్లీ టేక్ 12, 18 2 numbers తీసుకుందాం. ఓకే, ఫస్ట్ టేక్ 12 ఇలా ట్రీ లాగా, అంటే దట్ మీన్స్ ట్రీ బ్రాంచెస్ టైప్లో అనమాట. 2 6 12. ఎస్, 2 3 6, 2 12 2 6 12 అండ్ 2 3 6. సో 12కి ఫ్యాక్టర్స్ 2 6, 6కి ఫ్యాక్టర్స్ 2 3. ఎస్, ఇలా అనమాట, ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇప్పుడు మీకు ఏమేమి వచ్చింది? 2 2 3, దట్ ఈస్ 12 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ at 2 into 2 into 3. అండ్ టేక్ 18, 2 9s are. Yes, 2 9s are. Again 9 can be expressed as 3 into 3. So 2 3 3, that is 18 equal to 2 into 3 into 3. So we can write here 12 equal to 2 into 2 into 3. So what is the common factor? 3 and 2. What is the common factor? 2 and 3. That means HCF of 12 8 is equal to HCF of 12 and 18 is equal to 2 into 3. 2 into 3, that is 6. So 12కి 18కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 2 3 2. So 2 into 3 which is 6. That means highest common factor of 12 18 is 6. Highest common factor HCF of 12 8 is 6. Okay, so this is called a factor tree method. సో ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. అంటే మరి ఇది కూడా అంతే కదా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడే, బోత్ ఆర్ సిమిలర్లీ ఈక్వల్. ఓకే, సో ఇలా అయినా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ టు ఫైండ్ హెచ్సిఎఫ్, continuous division method and prime factorization method. Yes.